జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం గాజర గ్రామంలో ఈరోజు గ్రామసభ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ 14/4/16 నుండి 24/4/16 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జాతీయ పంచాయతీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మార్గదర్శకాలు సూచించి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయుటకు, వాటి ద్వారా రైతుల సంక్షేమం, గ్రామీణ పేదల జీవన స్థితులను పెంపొందించుటకు భారత ప్రభుత్వం వారు చేపట్టిన గ్రామ ఉదయ సేవ, హృదయ అభయ సేవ కార్యక్రమం గ్రామీణ ప్రాంత ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక తయారీలో వారి భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి తెలియజేసి వారిని ప్రణాళికలో పాలుపంచుకోవటం గొప్ప అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ చంద్రయ్య, ఉప సర్పంచ్ లింగం గౌడ్, మాజీ సర్పంచ్ పి నారాయణరావు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినమైన ఏప్రిల్ 14వ తేదీ నుండి జాతీయ పంచాయతీ దినోత్సవం 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరపాలని నిర్ణయించడమైనది. ఇటు ఉత్సవాలు జరుపుటకు ప్రజలందరూ పాల్పంచుకున్నటకు, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్ జాతులు మరియు షెడ్యూల్ తెగల వారు ఎక్కువ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనటకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించాలి. ఇందులో ప్రజలను ఉత్తేజపరచుట, అవసరమైన ప్రణాళిక, పెద్ద ఎత్తున పంచాయతీ సంస్థల ప్రజాప్రతినిధులు మరియు అధికారుల అవగాహన సదస్సులు నిర్వహించుట మరియు ప్రచార ఉద్యమంను సక్రమంగా జరిగేలా అన్ని స్థాయిలలో పర్యవేక్షణ చాలా అవసరము. ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయటకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ఈసారి ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకు మనం గ్రామ సభ నిర్వహించుకోవాలి. ఈ గ్రామ సభ ఒకటి ప్రతిజ్ఞ చేయాలి. సర్పంచ్ గారి సందేశం ఉంటుంది. ఉత్సవం సందర్భంగా మా పంచాయతీ, మా రాష్ట్రం మరియు మా దేశం అభివృద్ధి నిర్ణయించుకుంటున్నాము. మేము మహిళలకు, షెడ్యూల్ జాతులకు, తెగలకు, దివ్యాంగులకు, వృద్ధులకు మా గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న అన్ని వర్గాలను సమన్వయం చేసి ప్రణాళిక తయారు చేయడంలో ప్రజలందరి అభిప్రాయాలను తెలుసుకొని మేమందరం ఈజీ ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే ఆలోచనతో బాల్గా వెళ్లి నైట్రోజన్ సిలిండర్ ను ముఖాన్ని ధరించి మాస్క్ ను ధరించి అఘాయిత్యానికి పాల్పడాడు లక్కీ గుప్తా. యూపీ నుంచి నగరానికి వలస వచ్చిన సుకుమార్ అగర్వాల్ తనయుడు లక్కీ గుప్తా. అమీర్పేట నివాసం ఉండే లక్కీ గుప్తా తాను సాఫ్ట్వేర్ కు మార్కెట్ లో ఆదరణ లభించకపోవడంతో జీవించడం ఇక వృధా అనుకుని ఈజీగా సూసైడ్ చేసుకోవడం ఎలా అని నెట్ లో సెర్చ్ చేయగా నైట్రోజన్ ఇన్వెట్ గ్యాస్ల గురించి తెలియడం బాల్నగర్ వెళ్లి నైట్రోజన్ గ్యాస్ కొన్నాడు. గ్యాస్ సిలిండర్ కోసం షాపులో 5,000 రూపాయలు డిపాజిట్ చేశానని, అవి తిరిగి తీసుకోవాలని సూసైడ్ లెటర్ లో రాశాడు లక్కీ గుప్తా. కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ లో ఉండు బికాజ్ ఆఫ్ అతను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అది మార్కెట్ లో ఫెయిల్ అన్నట్టు డిప్రెషన్ లో ఉండే. ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఫాదర్ మదర్ డోర్ తెరవకుంటే పోయి బ్రేక్ చేసి చూసేవారికి ఒక నైట్రోజన్ సిలిండర్ తెచ్చుకొని మాస్క్ కప్పుకొని గ్యాస్ రిలీజ్ చేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక సూసైడ్ నోట్ కూడా అతను అక్కడ రాసి పెట్టాడు. అందులో అతను తెలుసుకుంది ఏంటంటే హౌ టు డై ఈజీలీ వితౌట్ పెయిన్ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ ప్లాన్ని అడాప్ట్ చేసి చనిపోయినట్టు రాసుకుంది. రంగారెడ్డి జిల్లా హెష్ మండలంలోని ఆవిర్యాల పరిధిలోని అమ్యూస్మెంట్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఇందులాల్, రవాణా శాఖ మంత్రి మహేందర్, వండర్లా హాలిడేస్ ఇమిడియట్ రింకే చిటిలపిల్లై పాల్గొన్నారు. 60 ఎకరాల భూమిలో 250 కోట్ల పెట్టుబడితో అమ్యూస్మెంట్ పార్క్ ఏర్పాటు చేశారు. Honorable Minister Sri Chandradas, Honorable Minister Sri Mahendra Reddy, other dignitaries on the dais,
of the rice and medicines. In this auspicious moment, my memories goes back around 10 years back. We started a small amusement park in Kochi. నరేంద్ర గారికి, దిలీప్ గారికి, మల్లేశ్వర గారికి, సర్పంచ్ గారికి, అరుణ్ పిల్ల ఎండి గారికి, వైస్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి, ప్రియా డైరెక్టర్ గారికి, షీలా డైరెక్టర్ గారికి, రామచంద్ర గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గ నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ డైరెక్టర్లకు, మేనేజ్మెంట్ వారందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు మహేశ్వరంలో ఇంత పెద్ద ఎత్తున సాధ్యస్థలము సంతరంగా ఉన్నది. దీని తెలంగాణ ప్రభుత్వము 52 ఎకరాలు ఇచ్చి 250 కోట్లతోటి మరి వీరు బెంగళూరులో, ఇక్కడ హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడము చాలా సంతోషంగా ఉన్నది. మరి సిటీకి దగ్గరటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో మరి సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఆడుతున్నప్పుడు ఇక్కడికి చాలా కుటుంబాలు మరి సీనియర్స్ అంతా కూడా చాలా చక్కగా మరి గడపడికి మంచి అవసరం కలిగించినారు. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ కూడా రావాల్సి ఉండే, వారు కూడా ఫోన్ చేసి విడుదల చేయమని చెప్పినారు. వారికి మిగతా వారి రాలేకపోయినారు. మీ అందరికీ తెలుసు ఈ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో పిచ్చి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెక్సికో చమురు కేంద్రంలో భారీ పేలుడు. 3 కార్మికులు మృతి చెందగా 58 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఈ పేలుడు శబ్దం వినిపించింది. సమీపంలో ఉన్న పాఠశాలలు, వ్యాపార సంస్థలను అధికారులు మూయించారు. వెరంకుస్ రాష్ట్ర గవర్నర్ జీవీఆర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. విష పదార్థాలు వెలువడే అవకాశం ఉన్నందున ప్రజలంతా బయటకి రాకుండా ఇళ్లలోనే గడుపుతున్నారు. మెక్సికోలో తరచుగా చమురు కేంద్రాలలో పేలుడు సంభవించడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా శిశు సంక్షేమ శాఖ బాల సదన్లో జరిగిన అమానుష ఘటన మీడియా వెలుగులోకి తేవడంతో కళ్ళు తెగ హడావుడి చేశారు. జరిగిన సంఘటన తమ దృష్టికి రాలేదని, బాధితులైన ఆయాలపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అభంశుభం తెలియని చిన్నపిల్లలపై అమానుషంగా ప్రవర్తించిన ఆయాలపై చర్య తీసుకుంటామన్నారు కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ హరిప్రసాద్. ఆ ఇద్దరు ఆయాలు ఒకళ్ళు స్పూన్ వేడి చేసి ఆ పిల్లలకి అన్నం తింటలేరని చెప్పి దాంతో స్పూన్ తోటి వాళ్ళ చేతి మీద, లెఫ్ట్ హ్యాండ్ మీద అంటించడం జరిగింది. దానికి బ్లిస్టర్స్ వచ్చినాయి 15th రోజు. దాని ప్రకారం వాళ్ళు హాస్టల్ వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి చెప్పారు. ఇంతవరకు మాకు ఈ రోజే దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇప్పుడు మేము కేసు నమోదు చేసుకుని చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. హైదరాబాద్ దోమలగూడలోని వ్యాయామ కళాశాల వద్ద ఇంకుడు గుంతల తవ్వకం ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, భూగర్భ జలాలు అడుగంటినందువల్ల ఇంకుడు గుంతలు తవ్వాలి. ఇంకుడు గుంతలు తవ్వించడానికి ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున డిపార్ట్మెంటే కావాల్సిన ఇంకుడు గుంతలకు ముందుకు వస్తా ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్లో, పార్కుల్లో, స్కూల్స్ లో, హాస్పిటల్స్ లో అయినా ఇంకా ఇతరత్ర ఎక్కడైనా మరి అవసరమని ప్రజలు భావించే కాలనీల్లో, బస్తీలు ఉంటే కూడా
నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఒక యుద్దమల్లా ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజలు ముందుకు రావాలి, ప్రజలు కోరుకోవాలి, మా బస్తీలో కావాలి, మా ప్రాంతంలో కావాలి, ప్రజలు ఎక్కడ వచ్చినా కానీ కొరత లేకుండా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. వరంగల్ జిల్లా చేర్వాలలో నూతన పాలిటెక్నిక్ కాలేజ్కి ఎంపీ బుర్ర నరసింహగౌడ్తో కలిసి ఢిల్లీ పాలిటెక్నికల్ బృందం మరియు ఢిల్లీ ఏఐసిసి బృందం సందర్శించింది. కమిటీ సభ్యులు సంజయ్ గోయల్, మహంతి, రాజేందర్ గోయల్, ఎంపీపీ శ్రీధర్, జెడ్పీటీసీ శంకరి సరిత, సర్పంచ్ ముస్తాల అరుణ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా మాకు ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ఇచ్చే విధంగా రిపోర్ట్ ఇస్తారని నేను మనసారా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వారు కూడా వారిని నమ్ముకుంటున్నాను. వారు చిన్న చిన్న ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. బిల్డింగ్లు కానీ ముఖ్యంగా వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలు కానీ, లేకుంటే లైబ్రరీ కానీ, లేకపోతే వర్క్ షాప్ కానీ, లేకుంటే స్టాఫ్ కానీ, మెడికల్ ఫెసిలిటీ అంటే ప్రైమరీ ఎయిడ్ కానీ, వీక్లీ 1 విజిట్ ఆఫ్ డాక్టర్స్ కానీ, వీటన్నిటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. అవసరమైతే కొంత నా దగ్గర నుంచి కూడా నేను డబ్బులు పెట్టుకోలేని కూడా 100% దీన్ని ఒక మోడల్ పాలిటెక్నిక్ కాలేజ్ గా నిర్మించుకుంటాం. వారు ఏంటంటే ఒకటి హాస్టల్ కూడా నిర్మాణం అయితే బాగుంటుందని చెప్పారు. హాస్టల్ ఖచ్చితంగా నాకు కూడా మనసులో ఉంది, మీకు చెప్పాను వరకు ఖచ్చితంగా అడ్మిషన్ స్టార్ట్ కాగానే ఒక 100 రూమ్ ఫెసిలిటీ ఉన్నటువంటి, స్టూడెంట్ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్టల్ నిర్మాణం కొరకు నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వీటి అవసరమైతే కొంత నా విధులు వెచ్చించైనా కూడా మనకు వెనుకబడినటువంటి మన నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రయారిటీ కాబట్టి ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మనందరం కృషి చేద్దాం. రాజేంద్ర నగర్ సర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గవర్నమెంట్ జాబులు కల్పించని 150 మంది విద్యార్థులు ధర్నా చేశారు. పీఆర్ ఆఫీస్ కి తాళం వేసి ఆందోళనకు దిగారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 8 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ నుంచి స్ట్రైక్ చేస్తున్నాం సార్. అయితే మా దగ్గరికి మేము లెక్చరర్స్ని ఆపించామని చెప్పేసి కాల్ చేసి పోలీసులను పిలిపించారు సార్. మా క్లాస్ బాయ్స్ని పోలీసులు తీసుకెళ్లారు సార్. అబ్బాయిలు లాఠీ చార్జ్ కూడా చేశారు సార్. మేము అడ్డుపట్టి మమ్మల్ని కూడా కొట్టారు సార్. అబ్బాయిలను తీసుకెళ్ళి కూడా చెక్ చేశారు సార్. ఇప్పటి వరకు ఇంతవరకు మళ్ళీ లేదు సార్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చి అంత సివియర్ గా జరిగింది సార్ మాకు. ఇప్పుడు హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడికి? మా క్లాస్ నుంచి తీసుకొచ్చారు సార్. ఎంతసేపు ఎంత తెచ్చి ఒక 10 మినిట్స్ అవుతుంది సార్. అసలు ఏడ్స్ చాలా కళ్ళు తిరిగి పడిపోయాను సార్. అప్పుడు తీసుకొచ్చారు స్టేషన్. ఇంకా 4 అబ్బాయిలు ఇంకా స్టేషన్ లోనే ఉన్నారు సార్. క్రిమినల్ కేసు పెడతారని మమ్మల్ని బెదిరించారు సార్. లేకపోతే కొడతానని కూడా చెప్పారు సార్. ఇప్పుడు ఆపేయమని చెప్పారు సార్. లేకపోతే క్రిమినల్ కేసు పెడతామన్నారు. కానీ ఆయన మేము ఆపాలేదు సార్. అందుకని చెప్పేసి మమ్మల్ని లాఠీచార్జ్ చేశారు సార్. ఏం జరిగిందమ్మా? ఏం పేరు నీ పేరు? వసుంధర సార్ నా పేరు. నేను పీజేటీఎస్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇంత ఫేమస్ యూనివర్సిటీ ఎవరికి తెలియదు సార్. ఈ యూనివర్సిటీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ పెట్టారు. ఎందుకు పెట్టాలి సార్? మాకు న్యాయం చేయలేనప్పుడు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయడం పెట్టద్దు. ఎన్ని ఆశలతో మేము ఎంటర్ అవుతాం సార్. ఇక్కడ ఓరియంటేషన్ రోజు అది చేస్తాం, ఆ జాబ్స్ ఇస్తాం, ఈ జాబ్స్ ఇస్తాం, మీకు ఆలిజిబిలిటీ అది ఇది అన్ని చెప్పారు. అన్ని నమ్మి ఈ రోజు ఇక్కడ ఉన్నాము. ఉన్న తర్వాత 3 ఏళ్ల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే వచ్చాం. శాంతంగా చెయ్యాలి. ఇప్పుడు ఇంత గొడవ అయ్యాక శాంతంగా చెయ్యాలి, శాంతంగా చెయ్యాలి. 3 ఏళ్ల నుంచి శాంతంగా చేసినప్పుడు ఎవరేం న్యాయం చేశారు సార్ మాకు? మా కెరియర్ ఏంటి అసలు? ఎలిజిబిలిటీస్ లేవు, ఐకార్ రికగ్నిషన్ లేదు, బయటికి వెళ్ళలేవు. ఏంటి మా పరిస్థితి అసలు? ఈ రోజు ఇలా చూడటానికా సార్ మా పేరెంట్స్? ఈ రోజు మార్నింగ్ ఇన్ని రోజులు చేసి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మేము అందుకే పీజీఆర్సీని క్లోజ్ చేసాం.
మాకు ఒక సొల్యూషన్ చూపించండి, మాకు లైఫ్ కి మాకు ఏం చెయ్యండి. తర్వాత ఏం చేయాలి? మా ప్రొఫెసర్స్ అందరేమో పోలీసులను పిలిపించారు, లాఠీ చార్జ్ చేయించారు, అబ్బాయిలను తేడా లేకుండా అందరినీ కొట్టించి వేయించారు, తీసుకెళ్లారు పోలీసు. ఇంతవరకు వాళ్ళు బయటికి కూడా రాలేదు, ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు అబ్బాయిలు. ఏంటి సార్ ఇది న్యాయం? చేశారు చెప్పేసి అందరినీ తోసుకుంటే మేమేం తప్పు చేశాం సార్? మేము మాకు కావాల్సింది మాకు చేయాల్సింది మేము అడగడం కూడా తప్పే. మాకు చేయకుండా చేయమని అడగట్లేదు కదా సార్. మాకు కావాల్సింది మీరు చేయాల్సిన పని మేము అడిగేదో మీరు ఆగారు. ఈ రోజు ఆగి మేము అడిగాక కూడా దానికి ఒక ఆన్సర్ లేకుండా ఇలా ఈ పొజిషన్ లో మేము యూనివర్సిటీ నుండి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదువుతున్నాం సార్. చదువుతున్న కోర్స్ 5 సంవత్సరాలు న్యూట్రిషన్ ఐటెటిక్స్ 3 సంవత్సరాల నుండి మేము అడుగుతూనే 4 అయిపోయాక రికగ్నైజ్ వస్తుంది అనేసి ఇప్పుడు కొత్త కోర్స్ పెట్టారు. పోలీసులు పిలిపించి అమ్మాయిలు వీళ్ళు ఆచార్య చేయించారు సార్. తెలియదు సార్. సార్ ఇంకొకటి సార్ ఒకటి వాళ్ళు వదలంట పోలీసులు వదలకుండా ఏం చేస్తారు సార్? వారం రోజుల నుంచి కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉన్న కోర్సు చెప్పారు. రిలాక్స్ స్మైల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ని నటి సోనాల్ చౌహాన్ ఈ రోజు ప్రారంభించారు. Which was started by Dr. Kasu Prasad Reddy in 1996. So it gives me immense pleasure. May I actually take the permission of Daniel to call it a smile studio, a Maxi Smile Studio, right? That's the kind of expression that I have, and this technology invention and this technology taking it forward with the doctors behind, with the team of refractive surgeons and doctors. We have a battery of them, headed by Dr. Alpatul. This is going to be the new age era in terms of refractive surgeries. So what I would now request is Daniel and Alpa, maybe we can open the studio with your presence, with your hands, and I know people mostly are very, very apprehensive about surgery, and especially if it has something to do with the eyes. But I think Maxivision is a hospital which has been very, very trusted. Personally, a lot of my friends, a lot of celebrities have trusted them for with their eyes, with a lot of their surgeries. And today the technology that we are launching, the machine that we are launching is a very advanced technology, and it makes the surgery even more safer, and it reduces the risk to a very large extent. It's, I think, one step ahead of LASIK. That is for the patient to fixate that light. And now the laser is starting. This femtosecond laser will produce air bubble beneath the layer where they want to make a cut. So now first cut is created, which is from outside to inside. And then the circle cut is created. The border of the cut